దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణలో రేవంత్ రెడ్డి కులగణన చేస్తారని అన్నారు. రాహుల్ గాంధీ పోరాటం, రేవంత్ రెడ్డి ఆలోచన విధానం వల్లనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాల విజయమన్నారు ఆది శ్రీనివాస్. చేయాల్సిందే అనేటువంటి డిమాండ్ చేసిన క్రమంలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ అంశాన్ని అందిపుచ్చుకొని తెలంగాణలో కుల గణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టి ఈరోజు రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9 లో చేర్చాలని చెప్పని ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దాని ఫలితమే ఇటు రాహుల్ గాంధీ గారి పోరాటం, ఇటు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఇది దేశ వ్యాప్తంగా కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విజయంగా భావిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సమర్థిస్తూ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ కాబోతుందని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ భారత్ జోడోలో దేశంలో ఇంకా అసమానతను, దేశంలో వివక్షను గమనించినటువంటి రాహుల్ గాంధీ గారు ఎక్స్రే లాగా ఈ దేశంలో కులాల సంఖ్యను తేల్చాలి, ఈ దేశ సంపదతో పాటు రాజకీయ అవకాశాలు ఇవ్వడంతో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పని వారు తీసుకున్నటువంటి డిమాండ్, వారి పోరాటం ఈ రోజు ఫలించింది. రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఫలించింది అన్నమాట సందర్భం చెప్తూ బాగా గుర్తు ఓ బీసీ బిడ్డగా తెలంగాణ అసెంబ్లీలో ముందుగా తీర్మానాన్ని ఆనాడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్న పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఒక్కడు కాదు 100 అడుగులు ముందుకొచ్చి ఎన్ని విమర్శలు వచ్చినా నేను కుల గన్న చేసి తీరుతా అని చెప్పి ఈరోజు సుమారు 97,000 మంది ఎన్యూమరేటర్లతోటి 50 రోజులు శాస్త్రీయ పద్ధతుల్లో, ఆ తదుపరి సుమారు 70,000 మంది కంప్యూటర్ ఆపరేటర్లతోటి వాటిని సంక్షిప్తంగా చేసి ఆ తర్వాత సమయం ఇంకా సరిపోలేదంటే మరో 10 రోజులు పెంచి ఈరోజు 56.36% బీసీలు ఉన్నారు తెలంగాణలో చెప్పని దేశానికే మార్గదర్శకం చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా రాహుల్ గాంధీ గారితో పాటు బీసీ బిడ్డలంగా వారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తుంది.